భిక్షపతిని ఓడిద్దాం. వాడి ఓటమి మాత్రమే మన ఊరిని మన భూముల్ని కాపాడుతుంది. ఒకవేళ మళ్ళీ వాడే గెలిస్తే మాత్రం టిచ్పల్లి చరిత్రలో కలిసిపోతుంది. రోల్ మోడల్ పాతి పెట్టిన వికెట్లు పిక్ అయ్యి 2 నిమిషాల లేకపోతే మిమ్మల్ని మాత్రం పెడతా కొడుకా. మ్యాచ్ అయ్యేదాకా వికెట్లు పీకెడలేదు. ఎవంతరం మ్యాచ్ 5 నిమిషాల గ్రౌండ్ ఖాళీ చేయకపోతే కాదురా. ఏం రావు పొద్దుగాలనే మీ నాయన కొత్త మొలతాడు కొనిచ్చినట్టున్నాడు. మొగం లెక్క మాట్లాడుతున్నావు. తప్పు మందే, టైం అయిపోయింది, గ్రౌండ్ ఖాళీ చేద్దాం పా. ఓట్ల మీద ఏం చేస్తున్నారా? ఏదైనా పని చేసుకోకుండా దిశని ప్రేమించుకున్నారు కదా, అందుకే ప్రేమించుకుంటున్నాం. ఈ ఊరికి ఉపయోగపడే పని ఏదైనా చేయండి రా. అలాగే మాస్టర్. అతి వినయం ఆపండి. ఓకే సార్. మామ పేరు శ్వేత, మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ చుట్టం. అమెరికాలో చదువుకున్నదంట. ఓ 2-3 నెలలు ఉంటుంది. ఉండేది మీ మావింటి పక్కనే, చూసుకో. అజ్జా ఏమైంది మామ? అమెరికా హాయ్. నేను చెప్పలే, పల్లెటూరు పోరాళ్ళంటే పట్నం పూరిలకు పిచ్చి క్రేజు. హాయ్ హాయ్, ఐమ్ శ్వేత. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసాం. వాట్ అంటే వచ్చింది ఎడ్డిది. అక్క, నా డ్రెస్ ఎలా ఉంది? నైస్, యు లుక్ ఆసమ్. బావా, శ్వేతక్క అమెరికా నుంచి వచ్చింది. ఎంఆర్ఓ గారి చుట్టం, మన పక్కిల్లే. అక్క నీకు తెలుసా, మా బావ డిస్కో రంగా మా టౌన్ లోనే బ్రేక్ డాన్స్ లో టాప్. ఆల్రెడీ మా టీవీ ఛాలెంజ్ షో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఓ రియల్లీ? ఐ లవ్ మ్యూజిక్ అండ్ డాన్స్. బావా బావా, నువ్వు కింద పడి గాడిదలాగా కాళ్ళు వెనక్కి పెట్టి స్టెప్ వేస్తావే, ఆ స్టెప్ అయి అక్క చూస్తుందంట. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎప్పుడైనా టైం లేదు, విల్ డూ దిస్ సమ్ అదర్ టైం, ఓకే? మేళం మోగే పిల్లాడు గళ్ళాడే, మేళం మోగే, మేళం మోగే పిల్లాడు గళ్ళాడే, మేళం మోగే.
అరే ఏమున్నది మావా పోరి, పాస్పోర్ట్ పోగొట్టుకునే ఇంద్రకన్య లెక్కన చూడంగానే నరాలు జిల్జిల్ అనే ఫిగర్ అంటే అట్లుండాలి. మనూర్లు ఉంటారు కాట్ల ముద్దులా తూని. మామా గప్పుడెప్పుడో చూసిన పోనీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటారు అంటే ఏంది కథ? మనిషికి తగ్గట్టు పేరు, పేరుకు తగ్గ రూపం. హా శ్వేత, పెట్టావు నా గుండె మీద వాత. బిల్లా కవిత్వం కూడా వచ్చేస్తుంది మావా. అంటే దాల్ మే కుచ్ బాల్ హే. అవునరా, ఇన్ని రోజులు జీవితం అంటే బీరు బిర్యానీలే అనుకున్నా. ప్రేమ కూడా ఉంటుందని తెలిసింది ఈ పోని చూసినాక. మరి వాణి హే బోని అయిందని ఇది అంతే. ఏమే రజని, ఎలా ఉన్నావు? ఈ అమ్మాయేనా? హలో అండి. అంత దూరం నుంచి వచ్చి సంగీతం నేర్చుకుంటానంటే మాకు సంతోషమే కదమ్మా. దీన్ని చూడు, దీనికి చదువు మీద కంటే పెళ్లి మీదే జాస. ఏమే ఈసారైనా 10th పాస్ అవుతావా లేకుంటే అక్కడే కూర్చుంటావా? 10 పాస్ కాకపోయినా పెళ్ళైతే తప్పదు కదా పిన్ని. ఇది వరుస. బాబాయ్, ఉమ్, ఎంఆర్ఓ గారి తాలూకు. హలో అండి. చాలా సంతోషం అమ్మా. కాస్త ఈ ఉత్తరాన్ని చూడమ్మా. తప్పులు ఏమన్నా ఉన్నాయేమో, సమయానికి కళ్ళద్దాలు కనిపించట్లేదు. ఏం చదువుతున్నావమ్మా? మెడిసిన్ అండి. నెఫ్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావమ్మా? 2 నెలలు. ఉహుం. నీకు వీలైనప్పుడు ప్రజలకి ఉచితంగా వైద్య సహాయం చేయగలవా? తప్పకుండా. ఏమండి, ఈ అమ్మాయి పేరు శ్వేత. నమస్తే. నమస్తే. ఈ 2 నెలలు సంగీతం నేర్చుకుంటుందంట. మంచిదమ్మా, రేపు మంచి రోజు. ఓకే. రేపటి నుంచి వచ్చాయమ్మా. ఓకే సరే అండి. లోపలికి వెళ్దాం రామ్మా. వెళ్ళండి. అమ్మని గ్లాస్ పోయి వస్తా. మా అబ్బాయి సంపత్. హాయ్ ఐమ్ శ్వేత. హాయ్, ఐఎమ్ సంపత్. అమ్మ నేను బయలుదేరుతా. అలాగే. టేక్ కేర్. మామా నేను మేనేజ్ చేస్తా కదా. సంపత్తి గడుపుతున్నా. అరే రే 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 ఆగ్రా, వదలరా. అరే నువ్వు ఏంట్రా ఎప్పుడో కొట్టిన దానికి మరి ఇప్పుడు చిన్నపిల్లల చెప్పొచ్చావులేరా, నీకేం తెలుసు వాడు ఎక్కడెక్కడ ఏమేం పెట్టాడో. సారీ మావా, ఏదో ఎమోషన్ లాగా అట్లా అరే జరిగింది. నువ్వు కూడా పసి పిల్లోడని కూడా చూడకుండా ఏంట్రా. చేయండిరా. అయినా పొద్దున్న మా ఇంటి ముందు కాపు కాసారేంట్రా. ఇలాంటి చదువుకున్న వాడిని కొట్టినందుకు మాకు బాయ్ సంపత్. బాయ్ శ్వేత. పరిచయం చేరా. శ్వేత ఈజ్ మై ఫ్రెండ్ బిల్లా. హాయ్. హలో స్కోప్ బిల్లా. స్కోప్ బిల్లనా? యా. పేరు వెరైటీగా ఉంది. మేళం మోగే పిల్లాడు వెళ్ళాడే. పొద్దున ఏంది నీ లొల్లి? అరే లొల్లి కాదురా భయ్, జర చెప్పే జాగ్రత్తగా ఇనుకో. వచ్చే వారం మన ఊరికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు. రాజలింగం గారి కంటే మన ఏర్పాట్లు గ్రాండ్ గా ఉండాలి. ఏర్పాట్లు చూసి పార్టీ ప్రెసిడెంట్ కంగు తినాలి. అవన్నీ నేను చూసుకుంటలే నాయన. బాబు ఎంత ప్రయోజకుడయ్యండు. వెళ్ళొస్తానండి. చల 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 చల. ఏంది పొద్దున దుకాణం సురు చేసినావా? అరే కార్యకర్తలు అన్న తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు మనమే చూసుకోవాలి. ఇందులో తప్పేముందిరా భయ్. మరీ ఎక్కువ సుఖాలు పంచుకో. నైనా నువ్వేం ఫికర్ చేయకు, నేను చూసుకుంటా కదా. అది జంతు వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్ వస్తానంట్రా. ఈసారి ఏర్పాట్లన్నీ అరాచకంగా ఉండాలి. దానికంటే ముందు అత్త సంగతి చూడు. ఆ బిల్లగాడు దాన్ని తెగ ట్రై చేస్తున్నట్ట. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. బావా టైంకి దొరికింది. అరే రంగా కళ్ళు దెబ్బయా? డిస్కో రంగా. పెండెత్తేటోన్కి బర్రె తోకెత్తేటోడు ఒకడు. షట్. లేబర్ పీపుల్ లేబర్ థాట్స్. పోరా నువ్వు రావే. ఆగవే వస్తున్నా. నువ్వేడికే? అదేంటి బావా అలా చేసావు? రోజు పరీక్షలో చిట్టులు ఇచ్చేది అదే నాకు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతలాడుకోవాలి. దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే సూయించుడు కాదు, ఏకంగా దాన్ని ఆన్సర్ షీటే ఇస్తుంది. అవునా? చెప్పు చెప్పు ఏం చేయాలి? రేపు రాత్రి మన గణేష్ మంటపం కాడ జరిగే ప్రోగ్రామ్స్ కి మీ శ్వేతకి తీసుకుని రావాలి. ఓ సంతేనా? తప్పకుండా తీసుకొస్తాను. మరి నా ఎగ్జామ్? నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నెంబర్ అసలు చెప్పిలా. ఇగో రజని ఆ పూరీలు ఎక్కడ? పోబే. ఓ జెడ్డిదానా. రెడీ 1 2 3 4 బావల సయ్యా.
పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మీరంతా ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నా మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి ప్రతి ఏటా తన కరాల నృత్యంతో మిమ్మల్ని బీభత్సం సృష్టించే తీసుకోరంగా మీ ముందుకు రాబోతున్నాడు. ఎలా నడిపావని అడుగుతుందిరా. ఓ బట్టతలు ఉంటే ఏదైనా సాధించొచ్చని మా అమ్మ చెప్పేది. బట్టతల కాదురా పట్టుదల. ఓ యా యా యా. Anyway, congrats. You did a great job. Bye. రే కట్మల్ అన్నా. గాఢ మన మందుల ఫ్యాక్టరీ, దానికి జరంత దూరంలో ఒక 5 స్టార్ హోటల్, ఓకే. దానికి ఇసుంటి వస్తే ఒక ఎయిర్పోర్ట్. అను పంతులుగాడు జనాన్ని వేసుకొస్తుండు. ఏం పంతులు ఇవాళ గాలి ఈ పక్కన మళ్ళింది? అవసరం లాక్కొచ్చింది. పైసలు గిట్ల కావాలన్నా ఏంది? డబ్బు కాదు, న్యాయం. ఇప్పుడు ఏమైందని? అంతా మంచిగానే ఉందిగా. నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా, ప్రజలు బాగున్నారో లేదో చూడరా. జనాలు అయితే మస్తుగా ఉన్నారు. వాళ్ళకేమైంది? పొద్దున్నే లేస్తుండ్రు, ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు, సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుర్రు. లైఫ్లో ఇంతకన్నా జనాలకి ఏం కావాలి చెప్పు? తప్పు భిక్షపతి. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదయ్యా. రాబోయే సెజ్జ వలన నాశనం అయ్యేది ఈ ప్రాంతం ఒక్కటే కాదు, పక్కనున్న టౌన్ కూడా. పంతులు మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది వినుర్రి. అక్కడ మీనాక్షి కంపెనీ, దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా, దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా ఇస్తా. మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని. సీమరా, కొన్ని పానాలంటే చాలా చిన్న సూపరా ఈ మనుషులకి. ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం. దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది. జై కొట్టవలసి నా కదా, పైసలు పంచింది నేనేగా. ఆ పైసలు ఇచ్చి నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. కొట్టర్లే. జై కొట్టండి రా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నారనుకున్నాను, ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా? నా సీట్కే కొట్టేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొడుకు చూడాలంటే నిన్నే చూస్తున్నా. అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్ట్ లో నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వేయించినా కదా. ఏంచినావా? యాడా గమ్ములా. సరే అడ్జస్ట్ అవుతాను. బస్ బస్ మస్తు ఖుషినదిరా భయ్. ఈ వాతావరణం చూస్తుంటే యాదవ్ ఎలక్షన్లో గెలిచినట్టున్నది. ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్లో మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. పార్టీకి కూడా యువరక్తం కావాలి. రక్తం మస్తు కూర్చుంది, లోపలికి పోయి మాట్లాడుకుందాం. దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలా గెలుస్తలేం. పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట్ ఆ భిక్షపతి గానికి ఇస్తున్నారు. ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగాని కొట్లాడతారేంద్ర భయ్. మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు? హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్ను ఇక్కడికి పంపింది. ఏంటో చెప్పు. మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా. మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. గప్పట్ల మా తాత గా రాజలింగం గారి తాత సావాసగాళ్ళు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే లోట అన్నట్టుండేది గాళ్ళ సోపతి. మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు. సర్కారు అండదండలు చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన దొర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు.
దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది. దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినరు. గట్లా అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసరికి పోయిండ్రు. స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిష్ వాడిని కాదు, ఈ ఊరి ఎస్పీని అని. గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్. చూడు రాజలింగం, ఏదో తాతల కాలంలో గడిచిపోయింది. ఇప్పటి నుంచైనా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం. తాతల నాటి కాలమే కాదు సార్, మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు? ఛ, మళ్ళీ మీ అయ్యాల కథ ఏందిరా పోయి, ఏందో చెప్పు. చెప్తే సిగ్గిపోతుంది, చెప్పకుంటే మానం పోతుంది. అది ఒక ఎండాకాలం, ఎండలు బగబగ మండుతున్నాయి. ఆయన ఆడినాయన అప్పుల్లో ఒకే తెద్దడానికి వెళ్ళారు. మా నాయన కక్కుతు పడి 2 ముక్కలు ఎక్కువ తిన్నాడు. అది కాస్త విడిచికొట్టు. ఎక్కడ చూసినా నీళ్ళ కరు. ఎలాగో కష్టపడి ఒక లోటా నీళ్లు దొరకబట్టుకుని పోయే పలుసాట్లు కూర్చున్నాడు మా నాయన. అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన దారింట పోతూ మా నాయన చూసి లోటాని కాలుతో చనిపోయాడు. పాపం మా నాయన కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి రోడ్డంట పోయి అమ్మాయి నవ్వుతుంటే ఇప్పుడు చెప్పండి ప్రొఫెసర్ గారా, ఎట్లా మర్చిపోమంటారు? తాగినంత బయటకు వచ్చినట్టుంది. పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత భీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోకి తీసుకున్న మరి కాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక, ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు? నా ఫ్లాష్ బ్యాక్లో ఫీల్ గిట్లా లేదా? అది 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 గుజ్జు 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 కిచ్చుకొట్టు కిచ్చుకొట్టు. రంగా, ఎక్కిరా ఎక్కిరా Just a minute. రంగా, నేను వస్తుంటే దారిలో కార్ టైర్ పంక్చర్ అయింది. ఏం చిక్రానా? పర్లేదు, నేను అర్జెంట్గా మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి. కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? అంటే గట్లనే ఉంటుంది. అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం. పొల్లది అమెరికా అయ్యా, మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసిన. ఒరేయ్ పోయి ఆ గుడ్డని పెట్టుకరా పోరి. రైట్. సరే బాబా, అలాగే. ఎగ్జామ్ ఉందిరా రేపు, నాకు ఎగ్జామ్ ఉందిరా. నన్ను వదిలేయండిరా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే ఆ పోరికో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చుబ్బే, ఎందుకురా నవ్వుతాను? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే అమ్మా వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ అంత గట్టిగా పనుకోరు, ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్ లో 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండి. మా ఎగ్గు తెలుస్తున్నాను, హార్మోని పెట్టలేసి నలిపేస్తాడు. ప్లీజ్ రా. ఒరేయ్, నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానమా? ప్రేమించిందేవాడు నేనే. మరి నీ పానమే, నువ్వు రాయిరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక. ఎన్ని సినిమాలు చూడలే? అయినా మనలాంటి బేకార్ గాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్పా? ఇలా బెదిరిస్తున్నాను, రాయని పోండ్రా. ఇక లేత్త దీనికి రైతు. ఇప్పుడు చెప్పురా నీ రోజులేందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం వడ్కా లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడా లేని పైదామాల. బాగుంది. రాయ్, నువ్వు అంటే హచ్చుకుక్కలా నీ ఎదగే ఉంటా. నువ్వు లేకుంటే పిచ్చి కుక్కల హైవేలో లారీ నెంబర్ పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే
రేపు సంగీతం క్లాస్ కి చిలక పచ్చరంగా చుడిదార్ వేసుకుంటా ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా యానిమల్ ఒరేయ్, మందు పోసినోడు సొడ పోసినట్టు, అన్నం వేసినోడు కూరేసినట్టు ఈ లేటరు నువ్వే తీసుకుపోయి అతనికి. నేనా ఈ విషయం మా అమ్మ చూసి నన్ను చంపుతుందిరా. రేయ్ మళ్ళా లేచింది. మ్యూజిక్ ఒకటే కాదు, బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకేనా? అలాగే అక్క, బాయ్. శ్వేత శ్వేత ప్లీజ్ శ్వేత, ఆ రోజు అట్లా అవుతుందని అనుకోలేదు శ్వేత. నీ మీదొట్టు అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అంతా చేపలు రామ్ గారి వల్లే. వాడు అలా అనేసరికి తట్టుకోలేక. ప్లీజ్ శ్వేత, ఈసారి నుండి అలాంటి తప్పు జరగదు. శ్వేత నువ్వెలా చెప్తా అలాగే. సరేలే, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నేను మాస్టర్ గారితో మాట్లాడతాను. నువ్వు టౌన్కి వెళ్ళడం కుదరదుగా, విలేజెస్కి వెళ్ళు. ఓకే? అట్నే శ్వేత. కానీ నువ్వు ఒక్కడివే కాదు, రంగతో కలిసి వెళ్ళు. ఓకే? వెళ్ళవా? ఓకే, నీ ఇష్టం. లే శ్వేత, పోతా. రేపటి నుండి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్. ఏం పంతులు, కూరగాయలకు పాఠాలు చెప్పి బోరు కొడితే ఇంటికి రా, దావత్ చేసుకుందాం. అంతేగాని నీకెందుక ఈ ప్రచారాలు, ఎలక్షన్లు? ఏమన్నా అందామంటేనేమో ముసలుడి అయిపోతావా? ఈ ఊరు నాది, ఈ నియోజకవర్గం మా అన్నది. ఎవడైనా అడ్డొస్తే అయ్యో ఎన్ని దెబ్బలు చూడు. అయ్యో అయ్యో, పోరని ఎట్లా కొట్టిరో చూసినావు? అని బొంద పెట్టాను బోర్లే, అని మీద మన్ను వాడ వెనక కొట్టిరు, ముందర కొట్టిరు, ఎక్కడ కొడితే అక్కడ కొట్టిరు. కనిపించే దెబ్బలు ఎన్ని ఉంటాయి, కనపడని దెబ్బలు ఎన్ని ఉంటాయి తెలుసా? నొప్పిగా ఉందా బామ్మ? మొహన్ శ్వేత, నేను మాస్టర్ గారితో మాట్లాడతాను. ఓకే? బట్ మీరు టౌన్లో ప్రచారం చేయడం కుదరదు, సో విలేజెస్కి వెళ్ళండి. ఓకే? బట్ బిల్లాతో కలిసి చేయాలి. వెళ్ళవా? సరే అయితే నీ ఇష్టం. ఓకే ఓకే. సెకండ్ ఫ్రెండ్స్. ఎవరు లేరంట్రా? ఊరంతా ఖాళీగా ఉంది. పా ఎదురమ్మా ఈ ఊరు. ఏమ్రా, ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు. మొత్తం అన్ని బంద్ చేస్తున్నాయి. బతికిరా చచ్చిరా. అరే, ఒక్కడు కూడా కనిపిస్తలేదు మామ. ఎడుకేరీళ్ళు నాకు మాత్రం ఏం తెలుసు. అన్నిళ్ళకి తాళాలు వేస్తున్నాయంట్రా. ఏం ఊర్రా బాబు? ఎడవైరా ఆడిపోయినరు. ముసలి పట్టుకోర్రా. ఏం ముడుతుండ్రా వాడు? ముందుకు కలిపి వెళ్ళిపోతాయి. తొక్కుతా ముసల్లా కొడక. గట్టిగా ఎండ కొడతా చచ్చిపోతావు. అరే, అంత తొందరగా పోయే ప్రాణం కాదురా ఇది. నీ ఎక్కడ ఈ మాదిగంకుడు బతుకున్నంత కాలం ఈ ఊరిని కూలగొట్టుడు ఎవరి తరం కాదా? ఊకో ఊకో పెద్దనా ఊకో.
మేము మీ ఊరు కూలగొట్టడానికి రాలేదు, ఓట్ల ప్రచారానికి వచ్చి దూపైతే నీళ్లు తాగుదామని ఆగినాం. కానీ మీ ఊర్లో అన్ని ఇండ్లకు తాళాలేస్తున్నాయి. యాడికి పోయినరు అందరూ? నిజంగా మీరు గవర్నమెంట్ వాళ్ళు కాదా? కాదే. కాదు, ఈ ఊరెందుకు కూలగొడతారు? ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కూలగొట్టి ఫ్యాక్టరీలు కడతానా, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు. ఉద్యోగాలు పైసల సంగతి ఆ దేవునికి ఎరిక. జనాల్ని వాళ్ళని మాత్రం ఖాళీ చేయించు. మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వారి పైసల మీద మన్ను పోయా. బిడ్డకు తల్లిని, తల్లికి బిడ్డను ఎడబాపిర్రు. వాళ్ళేమో మమ్మల్ని బతికించుకోవడానికి యాడ్నో దిక్కుమాలను సవ చత్తుండ్రు. నేనెక్కడ పోతా? పుట్టిందేడా, పెరిగిందేడా, నా బతుకంతా గడిపిందేడా. రజాకర్లు వచ్చి ఊరిని తగలబెట్టబోతుంటే గద్గద్గాడ మా నాయన ఎదురు తిరిగి పానాలు ఇచ్చిండో. ఇక్కడున్న ప్రతి రాయితోనూ రప్పతోనూ నాకు చుట్టరిక ఉంది. ఈ ఎంకడు కూడా ఇడిచెళ్ళిపోతే అటు గుండెలు అవసిపోవు. కానీ తాత, అందరు వెళ్ళిపోయి నువ్వొక్కనివేం చేస్తావు? ఈ అందాకు పోతావు బిడ్డ ఈ మట్టిని వదిలిపెట్టి. ఆడికి మాత్రం వచ్చి ఎల్లగొట్ట రాయిళ్ళు. అట్ట ఎంత దూరం పోతావు, ఎందాకని పోతావు. పోతుండే తరుగుతున్నప్పుడు కొడుకులు. మట్టి లేకపోతే మనిషే కాదయ్యా. మనిషి కాని రాకపోతే మట్టి కూడా చచ్చిపోతుంది. కానీ నువ్వొక్కనివే ఏం కొట్లాడతావు? కొట్లాడతా, నా పానాలున్నంత వరకు కొట్లాడతా. నా నరాలు తెగే వరకు, నా రక్తం ఆవిరయ్యే వరకు కొట్లాడతా. ఈ ఎంకడు సచ్చే వరకు ఈ ఊరిని కాపాడతా. సప్పుడైతే అంది, ఎవరు వస్తుండ్రో? ఆ బిచ్చపతిగాడు మనుషులు అయి ఉంటారో. నేను పోతున్నా. ఈ ఎంకడు వస్తుండ్రా రే. ఇదిగో బిడ్డ, ఇట్లా ఆస్తున్నా ఆస్తున్నా. ఇదిగో బిడ్డ, ఆ కనపడే గుట్ట మీద నా మనవడు ఉంటాడు. ఈ సర్దిగా తెచ్చిపో బిడ్డ. రేయ్ రేయ్, ఏముండైనా సరే కాల్సి పెడితే కొడకల్లారా. ఓ చిన్న ఇట్రా. మీ తాత సర్ది కుక్క నీళ్ళు చుక్క నీళ్ళు పోయమ్మా. కాలు ఎవడ్రా చెరువులో దిగేది? ఎవడ్రా ఈ చెరువు చుట్టూ కంచేసింది? ఏం రో, మందంతా కలిసి ఊర్ల మీద పడ్డారు. ఏంది కథ? కనపడతాం లేదు బే. ఇది భిక్షపతి గారి చెరువు అని. అదంటే ఉల్లప్పకిచ్చిందని ఇన్ని నీళ్ళిచ్చిన. ఏమే, నా మీద అంత ఆశ ఉంటే అన్నీ అడగొచ్చు కదే. మొత్తం తగలబెట్టేటోడిని. ఎవరిని తగలబెడతావురా? దేశం అంటే ఏంటో కాదు, మనమే. నువ్వు, నేను, అదిగో ఆ బిడ్డ, ఆ డొక్కలిచ్చిపోయిన ముసలాయన, చెట్టు పుట్ట, ఇదంతా కలిస్తేనే దేశం. మన బతుకులు మారాలనే కోరిక ఒక నిప్పుల వానలాగా మారితే మనందరి నుదుటి మారతాయి. ఈ రోజు ఆ నిప్పు నీలో మొదలైంది. పాప ఫైన్. నీ బిడ్డకేం కాలేదమ్మా. అమ్మా, ఈ తెంగరదవలే బాగుపడినప్పుడు మన ఊరెందుకు బాగుపడదురా? పడుద్ది. ఆపాలని ట్రై చేస్తున్నాడు. అలాంటప్పుడు మాస్టర్ని ఎత్తుకోవచ్చుగా. మాస్టర్ని కిడ్నాప్ చేస్తే ఎలక్షన్ ఆగిపోదు. కిడ్నాప్ అయిన వ్యక్తి ఏదైనా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయి ఉండాలి.
పోయినసారి ఎలక్షన్లో ఆ పార్టీకి 13% ఓట్స్ అన్న వచ్చిండాలి